పని మీద వాయుసుతుడంబర వీధిని బోవునంచు నాగు పరమేశ్వరుల్ ఋషులకు సురపాలికి భూతరాజికిన్ ధీపరిణద్ద వస్తువుగా తెల్లముగా తెలియన్ మనస్సులందోపరు రాక్షస ప్రజ మహో ఇది ఇందు కాటంచు మూకులై. కవి సామ్రాట్ శ్రీ విశ్వనాథ సత్యనారాయణ గారు ఈ పద్యంలో ఉన్నతుల ఆలోచన ధోరణి, అధముల సంకుచిత స్వభావం ఎలా ఉంటుందో వర్ణించారు. వాయుపుత్రుడైన హనుమంతుడు సీతాన్వేషణకు గాను మహేంద్ర పర్వతం పై నుండి ఆకాశ మార్గంలో సముద్ర లంఘనానికి బయలుదేరినప్పుడు ఆ అద్భుత దృశ్యాన్ని చూసి అక్కడ ఉన్న త్రిమూర్తులు, ఋషులు, దేవతలు, ఇతర ఉత్తమ ప్రాణులు ఆ హనుమాన్ గమనాన్ని ఒక గొప్ప జ్ఞానోదయమైన పవిత్రమైన కార్యంలాగా ఎంతో స్పష్టంగా తమ మనస్సులలో గ్రహించారు. కానీ వివేకం లేని రాక్షసులు మాత్రం మూర్ఖులై అసలు పరమార్థాన్ని తెలుసుకోలేక ఆ హనుమంతుడి ప్రయాణాన్ని తమ సంకుచిత బుద్ధితో ఇది ఇందుకే జరుగుతోంది అని తక్కువగా అంచనా వేశారు. అంటే సత్పురుషులకు భగవత్ కార్యంలా కనిపించినది దుష్టులైన రాక్షసులకు ఒక వానర చర్యగా మాత్రమే తోచింది. ఆ పని మీద, సీతాన్వేషణ అనేటువంటి పని మీద మహేంద్ర పర్వతం నుండి వాయుసుతుడు, వాయుదేవుని కుమారుడైన హనుమంతుడు అంబర వీధిని ఆకాశ మార్గంలో పోవునంచున్ వెళ్తున్నాడు అంటూ ఆగు ఆ విధమైన లేదా అక్కడ చేరిన పరమేశ్వరులు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ఋషులకు, మునులకు, సురపాలికి, దేవతల సమూహానికి, భూతరాజుకి, సమస్త ప్రాణికోటికి, పంచభూతాల శక్తులకు, ధీపరిణద్ధ బుద్ధితో కూడిన జ్ఞాన సంపన్నమైన వస్తువుగా ఒక నిశ్చయమైన పరిపూర్ణమైన విషయంగా తెల్లముగా స్పష్టముగా తెలిసేటట్లుగా అర్థమయ్యేలా మనస్సులను దోపరు వారి మనస్సులకు స్ఫురించగా మహో ఆహా రాక్షసుల సమూహం మాత్రం మూర్ఖులై వివేకం లేనివారై ఇది ఇందుకటంచు ఇది దీనికోసమే అంటూ తప్పుగా భావించారు.